ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యుగం పొందబోతున్నారు. కన్యా రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి, మీరు అదృష్ట యుగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఈ విధంగా ఇలాంటి ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇకపోతే సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు. ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి చక్కటి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు కన్యారాశి వారు. అలాంటి కన్యారాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఇట్టే బయటపడాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాల్సి ఉంటుంది. ఇంట్లో కన్యారాశి వారు ఎలాంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. కన్యారాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం ఇట్టే వెలువరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కన్యారాశి వారి ఇంట్లో ఈ పనులను అస్సలు చేయనేకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎలాంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు, వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకి పడేయటం, అదేవిధంగా కాళ్ళతో తొక్కడం ఇలాంటివి చేయనేకూడదు. ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసే చీపురుని కూడా చాలా పవిత్రంగా భావించాలి. చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపురును తిరగేసి ఉంచకూడదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా చాలా భద్రంగా జాగ్రత్తగా పడాలి. కళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో, గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి కూడా తాము సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి మాత్రం చూస్తాడు కదా. మరి ఆహారం వృధా చేయడం ద్వారా, అదేవిధంగా జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటకు పంపిన వారు అవుతారు కదా. మరి ఆ విధంగా ఎందుకు చేయడం చెప్పండి. కాబట్టి అన్నాన్ని చాలా చూసి జాగ్రత్తగా మీకు కావాలి అనుకుంటే మాత్రమే తినండి. ఎక్కువ అయినప్పుడు మరొకరికి పెట్టండి. ఆకలి తీర్చిన వారు అవుతారు. ఇకపోతే ముఖ్యంగా చూసుకుంటే కన్యారాశి వారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులు చేస్తుంది అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుంచి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ళ నుంచి రావడం జరిగింది అని పద్మపురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీ నారాయణునికి ఇష్టమైన నీటిని వృధా చేయటం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతుల డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయటం, నీటిని వృధా చేయటం, కావాల్సిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండడం ఇటువంటి పనులు చేయకూడదు. ఇక కన్యారాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైనా కూడా లేని వారికి దానం
దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కన్యారాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. కన్యారాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టము. కాబట్టి వీరు అంటే ఈ యొక్క కన్యారాశి వారు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియచేయడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గుళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షము కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు. అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును గనుక నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు. చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియచేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి సంకేతంగా చెప్పవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల కన్యారాశి వారికి సక్సెస్ అనేది లభించబోతుంది అనడానికి సూచన. బలిని చూడగానే మనలో చాలా మంది చిరాకు పడిపోతుంటారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పుకోవచ్చు. ఇక 3 బలులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు. కళలు రావడం అనేది చాలా సహజం. అయితే కొన్ని కళలు రావడం వల్ల చాలా భయాందోళనకు గురవుతాము. అయితే ఏ కళలు రావడం కన్యారాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా, చేతిలో దురద పెడుతున్నా, ముఖ్యంగా కుడి చేతులు దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనడానికి సూచన. ఇకపోతే ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించినా శుభ సూచకంగా చెప్పవచ్చు. కళలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పడం జరుగుతుంది. ఇక 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుంది అని సంకేతం. అదేవిధంగా కళ్ళలో చీపురు, గుడ్లగూబ, బల్లి, ఏనుగు, పాము, గులాబీ పువ్వు, శంఖం ఇలాంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనే దానికి సూచనగా చెప్పబడుతుంది. కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టం తీసుకువస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది కదా, మనస్సుకి ప్రశాంతతను చేకూర్చుతుంది కదా. కోకిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది. కోకిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోకిల కూత గనుక సాయంత్రం లేదా మధ్యాహ్నం వేళల్లో వినిపిస్తే శుభంగా చెప్పొచ్చు. మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు కనిపించినా కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా, ఎదురు వచ్చినా కూడా కన్యారాశి వారికి శుభ సంకేతంగా చెప్పబడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించినా కూడా వీరికి ధన లాభం కలగబోతుంది. లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సో చూశారు కదండి, కన్యారాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి, ఈ యొక్క రాశి వారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.